నమస్కారం వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజా విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారం చూపి అర్జీలను నిర్ణీత కాల పరిమితిలోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మీన్ కమ్ మెరిట్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించిన డీఈఓ సుధాకర్ రెడ్డి వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేసిన వర్ధంశెట్టి విద్యావతి నంద్యాల పట్టణ మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులకు ఘన సన్మానం త్రిశూల్ మరియు గణేష్ యూత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మక్కాకు తక్కువ ఖర్చుతో తీసుకెళ్తామంటూ మోసం చేస్తున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సౌత్ ఇండియన్ హజ్ ఉమ్రా అసోసియేషన్ ప్రతినిధులు రేపు నిర్వహించనున్న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను మాదిగ బుడితెల నడిపి పుల్లయ్య న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంవీఆర్పీఎస్ నాయకుల నిరసన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన వినతులపై మరింత ఏకాగ్రతతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సిస్టమ్ను పటిష్టం చేశామని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా వేగవంతంగా పరిష్కరించుకోవాలన్నారు. దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ లోకి వెళ్లకుండా చూడడంతో పాటు రీఓపెన్ కాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. మీన్ కమ్ మెరిట్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిభ కలిగిన విద్యార్థులను వెలికి తీసేందుకు మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పరీక్షకు ఈ నెల 17వ తేదీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతున్నదని, ఈ అవకాశాన్ని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫీజును చెల్లించి పరీక్షలో అత్యధిక మంది స్కాలర్షిప్ పొందేందుకు కృషి చేయాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను రికార్డు స్థాయిలో దరఖాస్తు చేయించాలని కోరారు. డిసెంబర్ 20వ తారీఖు జరగబోయే ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్ కి గడువు 15వ తారీఖు పొడిగించబడింది. ఎవరికైతే వార్షిక ఆదాయం 3,50,000 లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫీజు రాయితీతోటి ఎన్ఎంఎస్ అప్లై చేసుకోవచ్చు. ఓసీబీసీలకి అయితే ₹100, ఎస్సీ ఎస్టీలకి ₹50 ఫీజు తోటి ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. గత సంవత్సరం 7th క్లాస్ చదివి ఇప్పుడు 8th క్లాస్ లో ఉన్న విద్యార్థి అర్హులు. ఆ 7th క్లాస్ లో ఫైనల్ ఎగ్జామ్స్ లో ఎస్సీ ఎస్టీలకి అయితే 50% మార్క్స్ రావాలి, ఓసీబీసీలకి అయితే 55 మార్క్స్ రావాలి. వీరందరి పిల్లలు కూడా మనం ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోయిన సంవత్సరం మనము 3,500 మంది రిజిస్టర్ చేయించి స్టేట్ లో నెంబర్ 1 గా ఉన్నాము. ఇప్పటికి మనకి దాదాపుగా 2,600-2,500 దాకా అయింది. ఈ గడువు పూర్తయ్యే లోపల మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ ఎన్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఈ రోజు ఎక్కడైతే యూపీ స్కూల్లో 8th క్లాస్ ఉందో వాళ్ళందరినీ స్పెషల్ డ్రైవ్ కింద చేయమని మార్నింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా
NMS చేయించడమే కాకుండా ఆ పిల్లలకి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే విధానికి మేము అందరి హెడ్ మాస్టర్స్ తోటి, మ్యాథ్స్ టీచర్స్ తోటి, ఫిజికల్ సైన్స్ టీచర్స్ తోటి అందరితో కూడా వర్కింగ్ ఏర్పాటు చేసి తగిన చదివించుకుంటున్నాం. ఇటీవల విజయవాడలో బుడమేరు ఉప్పొంగి తీవ్ర స్థాయిలో వరదలు వచ్చి లక్షలాది మంది నీటిలో చిక్కుకున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరందరికీ తమ వంతు సాయం చేసేందుకు ముందుకు రావాలని ఇచ్చిన పిలుపు మేరకు సాయం అందించేందుకు నంద్యాల పట్టణానికి చెందిన వర్ధంశెట్టి విద్యావతి సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు అందజేశారు. ఈ సందర్భంగా వర్ధంశెట్టి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధంశెట్టి విద్యావతి మాట్లాడుతూ విజయవాడలో జరిగిన వరద బీభత్సం ఎంతో మంది ప్రాణాలను తీసిందని, హృదయ విదారక దృశ్యాలు తనను కలిచివేశాయని తెలిపారు. తమ వంతుగా ఎంతో కొంత సాయం అందించాలని, సామాజిక బాధ్యతను తీసుకోవాలని నిర్ణయం తీసుకుని వర్ధంశెట్టి మెమోరియల్ ట్రస్ట్ తరపున ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు. ఈ చిన్న ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరింత మంది దాతలు చెయ్యి కలిపి వరద బాధితులకు సాయం అందించాలని, అండగా నిలవాలని కోరారు. బుడమేరు గంటల వర్షానికి వరదలకు విపరీతమైన అవన్నీ టీవీలు చూసి హృదయకారమైన అదృశ్యాలు చూసి మనసు చెల్లించిందండి. వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనిపించింది. మా శక్తి మేరకు ఏదో ఇవ్వాలనుకున్నాము. తర్వాత వాళ్ళకి ఎంత చేసినా చాలా తక్కువ అనిపించింది. మాది జంబులన్న, మా మామగారు అయినట్టు జంబులన్న చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా ఒక ₹1,00,000 కలెక్టర్ గారు అయినటువంటి రాజకుమారి గారికి, శ్రీ రాజకుమారి గారికి ద్వారా ముఖ్యమంత్రిని పంపించాం. ఇది చాలా చిన్న మొత్తమే, ఆయన మనసు చాలా బాధ పెట్టి ఏదో మా శక్తి మేరగా ఇలా చేస్తే కొంచెమైనా మనం సహాయం చేయాలి ఇతరులకి, సామాజిక బాధ్యత మనకు అనేసి చేయడం జరిగింది. గంటలు పడి వర్షానికి అంత అతలాకుతలాగం అయిపోయింది. అసలు ఈ నీళ్ళలు ఎప్పుడు మాకు వదిలిసినాక విజయవాడలో ఇంత వరదలు పడుతున్నా చూడలేదు. అలాంటిది ఇంత భయంకరంగా జరిగితే నిలదొక్కుకోవడానికి ఈ చిన్న సహాయాన్ని అందించినందుకు, భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవ్వగలిగినందుకు ఇచ్చిన పరమాత్మకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నంద్యాల పట్టణం భైర్మల్ వీధిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద త్రిశూల్ యూత్ మరియు గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన, అవయవదాన అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల డీఎస్పీ యుగంధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శిబిరం నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మెడికల్ క్యాంప్, రక్తదాన, అవయవదాన కార్యక్రమాల్లో పాల్గొని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్యాంపులలో కర్నూలు కిమ్స్ హాస్పిటల్, శాంతరం హాస్పిటల్ మరియు నంద్యాల బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొని అవగాహన కల్పించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపుగా 500 మంది ఈ క్యాంపులో పాల్గొని సద్వినియోగం చేసుకున్నట్లు నిర్వాహకులు సురేష్, రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నంద్యాల భైర్మల్ వీధిలో త్రిశూల్, గణేష్ యూత్ సభ్యుల బృందం ఉచిత మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన, అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించి ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేకంగా ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించిన యూత్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు నంద్యాల గణేష్ మహోత్సవ సమితిలో భాగంగా త్రిశూల్ గణేష్ సంఘ సభ్యులందరూ కలిసి ఈ భైర్మల్ స్ట్రీట్ లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అందరికీ హార్ట్, తర్వాత ఈసీజీలు తీయడము, తర్వాత ఐ టెస్టింగ్, తర్వాత బ్లడ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్స్ అన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలో ఆల్మోస్ట్ ఇది స్లమ్ మాదిరి ఉంది. ఇక్కడ మెడికల్ పరంగా ప్రజలకి అవగాహన కల్పించే ఈ త్రిశూల్ గణేష్ ఉత్సవ కమిటీ యూత్ కి అందరికి మా పోలీస్ వారి తరఫున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎందుకంటే ఈ జబ్బులు వచ్చే విధానం కానీ అది కానీ వీళ్ళకి అవేర్నెస్ చేస్తున్నారు డాక్టర్స్. ఇక్కడ వచ్చి శాంతిరామ్ హాస్పిటల్ నుంచి అయితేనేమి, కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు అయితేనేమి, తర్వాత ఈ లోకల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాళ్ళు అయితేనేమి ఇక్కడ వచ్చి అన్ని వివరంగా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి వచ్చే జబ్బులు ఏ రకంగా వాళ్ళు రక్షించుకోవాలి, కంటి జబ్బులు అయితేనేమి, ఈ మామూలుగా ఈ మెయిన్ గా మనకు వచ్చేది లివర్ రిలేటెడ్, తర్వాత హార్ట్ రిలేటెడ్ జబ్బులు, దాని గురించి అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుంది.
దీని అందరి చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. త్రిశూల్ యూత్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదానము అలాగే మెగా మెడికల్ క్యాంప్ కార్యాలయం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మన కిమ్స్ హాస్పిటల్, కర్నూలుకు సంబంధించి కిమ్స్ హాస్పిటల్ వారు మరియు శాంతిరామ్ హాస్పిటల్ వారు అలాగే నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారు, రెడ్ క్రాస్ సొసైటీ వారు ఇందులో ఈ ప్రోగ్రామ్ ని పాల్గొని వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏఎస్పీ యుగంధర్ బాబు గారికి త్రిశూల్ యూత్ తరపున అలాగే కిమ్స్ హాస్పిటల్ తరపున, శాంతిరామ్ తరపున, రెడ్ క్రాస్ సొసైటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నంద్యాల నుంచి శాంతిరామ్ హాస్పిటల్ నుంచి వైద్యులు వచ్చినారు, అందరూ పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మన రెడ్ క్రాస్ సొసైటీ వారు, నేత్ర అవయవదానం, నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. కర్నూలు నుంచి కిమ్స్ హాస్పిటల్ నుంచి ఆ డాక్టర్స్ గాని వచ్చి ఇందులో పాల్గొన్నారు. కావున ఇక్కడ అందరూ 400 నుంచి 450 మంది వరకు వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా చూపించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు. నంద్యాల పట్టణ మరియు జిల్లా ఆరవేశ సంఘాల అధ్యక్షులు భవనాసి వాసు, భవనాసి నాక మహేష్లను సోమవారం నంద్యాల పట్టణం జయంత వెజ్వల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాశీ అన్నదాన సత్రాల అధ్యక్షులుగా వీరిని ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో సంజీవనగర్ వాసవి క్లబ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మామిడి నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ నంద్యాల ప్రజలు తమపై ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలతోనే ఇద్దరికి మంచి పదవులు వచ్చాయని, నంద్యాల ప్రజల రుణం తీర్చుకోలేమని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వారి సేవ మార్గంలోనే నడుస్తున్నామని అన్నారు. కాశీ అన్న సత్రం సముదాయాల అధ్యక్షులుగా ఏకగ్రీవం కావడానికి టీజీ వెంకటేష్, టీజీ భరత్ మరికొందరి సహకారంతోనే ఈ పదవి లభించిందని తెలిపారు. రాష్ట్రం నలుమూలలా ఎందరో దాతలు ఉన్నారని, వారి సహకారం మరువలేనిదని, దాతలు దేవులతో సమానమని అభివర్ణించారు. వారణాసి, తిరుపతి, షిరిడి, హరిద్వార్, హైదరాబాద్ ప్రాంతాల్లో కాశీ అన్నపూర్ణ వాసవి సత్రాలు ఉన్నాయని అన్నారు. కాశీ అన్నపూర్ణ సత్రం 1999లో ప్రారంభించారని, ఎందరో మహానుభావులు విరాళాలు ఇచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చేశారన్నారు. శ్రీశైలంలో 84 రూములతో కాశీ అన్న సత్రం ఏర్పాటుకు భూమి పూజ జరిగిందని అన్నారు. వారణాసిలో 100 గదులతో మరో సత్రం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అరుణాచలంలో సైతం కాశీ అన్నపూర్ణ వాసవి సత్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. నంద్యాల ప్రజలకు మేము చేసిన సేవ చాలా తక్కువని, పెద్దలు ఎందరో కోట్లు విలువ చేసే స్థలాలు విరాళాలు ఇచ్చారని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరవేశ ప్రముఖులు పాల్గొన్నారు. కాశీ అన్నపూర్ణ సత్రంలో మన నంద్యాలలో 350 మంది దాతలు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ దాతలు అంటే దాతలందరూ దేవునితో సమానం. దాతలందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ సంస్థ అంటే ఈ కాశీ అన్నపూర్ణ సత్రం 33,000 మంది డోనార్స్ ఉన్నారు. ఈ సంస్థ 5 రాష్ట్రాల్లో మేజర్ గా ఉన్నారు. దగ్గర 8 నుంచి 9 రాష్ట్రాల మెంబర్స్ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ దగ్గర 13,000 మంది ఆంధ్రులు డోనార్స్ గా ఉన్నారు. తర్వాత తెలంగాణ 7,000 చిల్లర 8,000 మంది దగ్గర తెలంగాణలో ఉన్నారు. తర్వాత మహారాష్ట్రలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, కొంతమంది గుజరాత్ అటు సైడ్ వాళ్ళు కూడా మన సంస్థలో ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ దాతలు ఇచ్చి అంటే ఈ సంస్థకు మెయిన్ గా ఫస్ట్ ఫౌండర్ వచ్చేసి కాశం రామయ్య గారు. ఇటీవలే అంత ఒక 15 రోజులైతే వారు స్వర్గస్థులయ్యారు. తర్వాత మన కర్నూలు వాస్తవ్యులు జగ్గా నాగభూషణం శెట్టి గారు, వారు కూడా ఫౌండర్స్ అన్నమాట. వారు ఎంతో కష్టపడి ముందు వారణాసిలో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. వారణాసిలో మన వాళ్ళకు అప్పట్లో వాళ్ళు 1999లో స్థాపించడం జరిగింది. అప్పట్లో భోజనాలకు కూడా సరిగ్గా ఉండేది కాదు. అక్కడ వాళ్ళు మన వంటలు రావు.
సో ఆ వంటలు అవి తయారు చేయించడం, మన వాళ్ళ ఫుడ్ దొరుకుతుందన్న ఉద్దేశంతో అక్కడి నుంచి మొదలైన మంది. అలాగే అక్కడ వృద్ధాశ్రమం ఉండేది, అంటే వారణాసిలో ఉండి అక్కడే స్వర్గస్థులైతే ముక్తి లభిస్తుందన్న ఒక ఉద్దేశంతో ఎక్కువగా అక్కడ వచ్చి ఉండేదానికి ఇష్టపడేవారు. అక్కడి నుంచి తర్వాత మళ్ళా వచ్చేసి తిరుపతిలో స్థాపించడం జరిగింది. తిరుపతిలో 240 రూమ్లు ఉన్నాయి తిరుపతిలో. దీని తర్వాత ఇక్కడ బిల్డింగ్ సొసైటీ అని ఒక సంస్థ ఉండేది. దానికి ఫాదర్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. దాని తర్వాత నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది ఆ సంస్థకు. ఆ తర్వాత అక్కడి నుంచి షిరిడీలో స్థాపించడం జరిగింది. షిరిడీలో ఉన్న సంస్థ 256 రూమ్లు ఉన్నాయి షిరిడీలో. దాని తర్వాత హరిద్వార్ లో 25 రూమ్లు ఉన్నాయి. దీని తర్వాత మళ్ళా వారణాసిలో ఇంకొకటి అవసరం పడిందన్న ఉద్దేశంతో మళ్ళా అక్కడ ఒక 50 రూమ్లు. పవిత్ర మక్కా ప్రదేశానికి తక్కువ ఖర్చుతో తీసుకెళ్తామంటూ నమ్మబలుకుతున్న కొందరు ఏజెన్సీల మాయలో పడి మోసపోతున్నారని, ఇటువంటి వారి పట్ల జాగ్రత్త వహించాలని సౌత్ ఇండియన్ హజ్ ఉమ్రా అసోసియేషన్ సభ్యులు ఇలియాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ మక్కా పవిత్ర స్థలాన్ని దర్శించాలని చిరకాల కోరికగా ఉన్న ముస్లిం సోదరులను 40 నుండి 50 వేలకే తక్కువ ఖర్చుతో పంపిస్తామని నమ్మబలుకుతున్న ఏజెన్సీలు మోసం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారి మాటలను నమ్మవద్దని, ఎవరైనా ఇలాంటి వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మక్కాకు వెళ్లేందుకు అవసరమైన వాటి గురించి, వెళ్లేందుకు అయ్యే ఖర్చుల గురించి వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఉన్న జిఎస్ఆర్ హాస్పిటల్ నుండి శ్రీనివాస నగర్ వరకు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను తెలియజేశారు. ఈ ర్యాలీలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సభ్యులు, ఐఎంఏ సభ్యులు, మిషన్ పింక్ సభ్యులు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ తదితరులు పాల్గొననున్నారని, ఈ ర్యాలీలో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ ఆరిఫా బాను పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ నంద్యాల జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. రేపు సెప్టెంబర్ 10వ తేదీన మంగళవారం నాడు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మేము జిఎస్ఆర్ హాస్పిటల్ పద్మావతి నగర్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో అందరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఈ ర్యాలీలో మొత్తం ఎన్జిఓస్ కానీ, నంద్యాల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, మిషన్ పింక్ హెల్త్ వాళ్ళు, ఉమెన్స్ వింగ్ ఐఎంఏ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు, లయన్స్ క్లబ్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి, దీన్ని విజయవంతం చేయండి. ఆత్మహత్య నివారణ దినోత్సవం. సో ఆత్మహత్యల గురించి ఎంతమంది మాట్లాడతారు చెప్పండి? ఆత్మహత్యల గురించి కానీ, మెంటల్ ఇల్నెస్ గురించి కానీ, మానసికంగా ఎవరైనా బాధపడుతున్నారు అని తెలిస్తే ఎంతమంది దగ్గరికి వెళ్తారు? లేదా అట్లీస్ట్ ఫీలింగ్ ఉండేవాళ్ళు, సరే నేనే ఉన్నాను, నాకు ఏడుపు వస్తుంది, దిగులుగా ఉంది, నిద్ర పట్టట్లేదు, నేను వెళ్ళి ఎవరితోనన్నా చెప్పగలుగుతానా? లేదు. అందరూ అంతే. సేమ్ ఇలానే మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోకుండా మనంతకు మనం ఉండి లోపల కుంగిపోతూ ఏదో ఒక రోజు అది ఆత్మహత్యకి దారి తీస్తుంది. సో ఈ విధంగా ఎవరైతే ఆత్మహత్యకి
ఆలోచనలు అయితే చేస్తున్నారో, ఈ విధంగా డిప్రెషన్ కి లోన్ అవుతున్నారో, లేకపోతే ఇంకేదైనా మానసిక సమస్య గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ కి సహాయంగా మనమున్నాము, మనం హెల్ప్ చేద్దాము, మీకేమన్నా ఇబ్బంది ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి అని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరన్నా కానీ ముందుకు వచ్చారనుకోండి, వాళ్ళకి చాలా చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ మెసేజ్ ని పాస్ చేయడానికే మనము ఈ విధంగా ఆత్మహత్యలను నివారణ చేద్దాము అన్నట్టు ర్యాలీ చేస్తున్నాము. ప్లీజ్ దీన్ని ఒక విన్నపంగా తీసుకొని ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొనండి. అందరికీ ఒక చిన్న అవగాహన క్రియేట్ చేయండి, దీన్ని విజయవంతం చేయండి. సూసైడ్ ప్రివెన్షన్ డే ర్యాలీ వచ్చేసి ఇక్కడ మనకు రేపు మంగళవారం రోజు సెప్టెంబర్ 10వ తేదీన ఉదయం 10 గంటలకి జిఎస్ఆర్ హాస్పిటల్ పద్మావతి నగర్ రోడ్ శ్రీనివాస జూనియర్ కాలేజ్ పక్కన నుంచి మొదలయ్యి శ్రీనివాస్ సెంటర్ వరకు జరుగుతుంది. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన బడితెల నడిపి పుల్లయ్య 1990వ సంవత్సర కాలంలో 1 ఎకరా అసైన్ ల్యాండ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని, ఆ భూమిని ఆన్లైన్లో బుర్రారెడ్డి లక్ష్మీదేవి అనే భూస్వామి పేరిట మార్చి అన్యాయం చేశారని ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేసి నాటి అధికారులు కేసును నీరుగార్చారని, తిరిగి కేసును రీఓపెన్ చేసి సదరు బాధితునికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఎంవీఆర్పీఎస్ నాయకులు కళ్యాణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. బడితెల నడిపి పుల్లయ్య పేరున ఉన్న భూమిని ఆన్లైన్ రికార్డులో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం బోయిలకుంట్ల గ్రామంలో సర్వే నంబర్ 971, 977 లో బడితెల నడిపి పుల్లయ్యకు పట్టదారు పాస్బుక్ ఖాతా నెంబర్ 577 గా 1 ఎకరా భూమి అసైన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 90లలో ఇచ్చిన తర్వాత 2014 వరకు వాళ్ళే పొజిషన్ లో ఉన్నారు. ఆన్లైన్ లో ఉన్నది ఆ భూమి పక్కనే ఉన్న బుర్రారెడ్డి లక్ష్మీదేవి అనే భూస్వామి 2014వ సంవత్సరము జూన్ తర్వాత ఆన్లైన్ చేసిండ్రు. ఆన్లైన్ చేస్తే బుర్రారెడ్డి లక్ష్మీదేవి బడితెల శివ మీద కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎటువంటి పత్రాలతో బుర్రారెడ్డి లక్ష్మీదేవికి ఆన్లైన్ చేశారని రెవెన్యూ అధికారులను అడగగా వారు ఎటువంటి పత్రం లేదు, ప్రస్తుత సబ్ కలెక్టర్ అప్పటి తహసీల్దార్ అయిన రామ్ సుబ్బయ్య గారు వాటికి సంబంధించి ఆన్లైన్ చేసిండ్రు. ఆఫీస్ నందు ఎటువంటి రికార్డు లభ్యత లేదు, ఇది ప్యూర్లీ అసైన్ ల్యాండ్ అని చెప్పేసి ఆర్టీఐ కింద సమాధానం ఇచ్చిండ్రు. వాటి మీద మేము ఎస్సీ ఎస్టీల భూములకు సంబంధించి ఏదైనా ఎస్సీ ఎస్టీ వ్యక్తులపై గాని భూములపై గాని తప్పుడు పత్రాలు పెట్టి ఎస్సీ ఎస్టీలకు నష్టం జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వాళ్ళు బాధితులు అవుతారు. కాబట్టి వారిపైన సిరివెల్ల పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నెంబర్ 218/2020 గా కేసు నమోదు చేయడం జరిగింది. వాటిల్లో అండర్ సెక్షన్ 447 రెడ్ విత్ 34 IPC ఎస్సీ ఎస్టీ 31F 31G కింద కేసు నమోదు చేయడం జరిగింది. వాటిపై వెంటనే ఆర్డీఓ గారు ROR కేసు జరిపి ఇది ప్యూర్లీ అసైన్ ల్యాండ్ మేము రెజ్యూమ్ చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళే పట్టా ల్యాండ్ అని మార్పించిండ్రు. మరి ఇప్పుడు అసైన్ ల్యాండ్ అని చెప్పి తేల్చి మేము రెజ్యూమ్ చేసుకుంటున్నాం ఆ భూమిని అని చెప్తా ఉన్నారు. కానీ 2014 నాటి ఆన్లైన్ లో 577 గా ఉన్న బడితెల నడిపి పుల్లయ్య పేరు మీద ఇప్పుడు పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పటి ఎఫ్ఐఆర్ నెంబర్ 218/2020 గా నమోదైన కేసును డిఎస్పీ గారు ఫాల్స్ చేసిండ్రు రాజకీయ ఒత్తిడితో. ఆ మేరకు ఆ కేసును కూడా రీఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారం చూపి అర్జీలను నిర్ణీత కాల పరిమితిలోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మీన్ కమ్ మెరిట్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించిన డీఈఓ సుధాకర్ రెడ్డి. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేసిన వర్ధంశెట్టి విద్యావతి. నంద్యాల పట్టణ మరియు జిల్లా ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులకు ఘన సన్మానం. త్రిశూల్ మరియు గణేష్ యూత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్. మక్కాకు తక్కువ
ఖర్చుతో తీసుకెళ్తామంటూ మోసం చేస్తున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సౌత్ ఇండియన్ హజ్ ఉమ్రా అసోసియేషన్ ప్రతినిధులు. రేపు నిర్వహించనున్న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను. మాదిగ బుడితెల నడిపి పుల్లయ్య న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంవీఆర్పీఎస్ నాయకుల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.